అందరికీ నమస్కారం అండి. 7 పడగల ఆదిశేషుని నీడలో 108 అడుగుల శ్రీమన్నారాయణుని విశ్వరూపం యొక్క విశేషకరమైన కోదండరామస్వామి ఆలయం గురించి తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణు పరిపూర్ణ మానవ అవతారంగా భూమిపై వెలసిన రాక్షస సంహారం గావించిన అవతారం శ్రీరామవతారం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ధర్మ సంస్థాపన గావించిన తర్వాత సరయూ నదిలో అవతార సమాప్తి గావించినప్పుడు ఆనాటి నుంచి రామభక్తులు ఎన్నో రామాలయాలు నిర్మించారు. నిజానికి రామాలయం లేని ఊరంటూ ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ఈ కోవలోకి చెందిన ఒక అద్భుతమైన రామాలయం గురించి తెలుసుకుందాము. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరం ఈసీపురం వెలిసి ఉన్న కోదండరామస్వామి ఆలయం వెనుక అనేక విశేషాలకు నెలవైన క్షేత్రంగా విరాజిల్లుతుంది. శ్రీరాముడు ఇక్కడ శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా కొలువై పూజలందుకుంటూ ఉన్నారు. బెంగుళూరుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఉంది. దాదాపు 7 దశాబ్దాల క్రితం ఈ ప్రాంతానికి చెందిన బుచ్చప్ప అనే రామభక్తునికి శ్రీరామునికి గొప్ప ఆలయాన్ని నిర్మించాలన్న తలంపు కలిగింది. అనుకున్నదే తడువుగా కొంత స్థలాన్ని కొనుగోలు చేసి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. కొంతకాలానికి బుచ్చప్ప కుమారుడు సదానంద ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయదలిచి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇతర ఆలయాలకు భిన్నంగా వినూత్నంగా ఏదైనా చేయాలని సంకల్పించాడు. అయితే ఏం చేయాలో పాలుపోలేదు. ఎంతో అంతర్మదనం తర్వాత భారీ విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి నిశ్చయించుకుని అందుకు ఏర్పాట్లు మొదలుపెట్టాడు. ఆరంభంలోనే శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని తయారు చేయడానికి అవసరమైన శిల కోసం చాలా అన్వేషణ జరిగింది. ఎన్నో ప్రాంతాలు తిరిగిన తర్వాత చివరకు తిరువెన్నామలై శివారులో లభ్యమైన కృష్ణశిల శ్రీ మహావిష్ణు విగ్రహానికి సరిగ్గా సరిపోతుందని భావించి దానిని ప్రభుత్వ అనుమతితో గమ్యానికి తరలించాడు. విగ్రహం తయారీకి అవసరమైన శిల లభ్యం కావడంతో పని పూర్తి కాలేదు. కానీ వేదోత్వంగా విగ్రహ ఆవిష్కరణకు చాలా సమయం పట్టింది. ఎన్నో వ్యయ ప్రయాసలకు పోర్చి దాదాపు 6 ఏళ్ల పాటు 120 మంది కళాకారుల శ్రమకు ఫలితంగా అద్భుతమైన 108 అడుగుల శ్రీ మహావిష్ణు విగ్రహం దైవకళ ఉట్టిపడేలా రూపుదిద్దుకుంది. వేదఘోషల నడుమ శ్రీ మహావిష్ణు విశ్వరూపాన్ని ఆవిష్కరించే విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈజీపుర కోదండరామస్వామి ఆలయం పైన ప్రతిష్ఠించిన శ్రీమన్నారాయణుడి విశ్వరూప విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంది. అంబరాన్ని తాకుతున్నట్లు అనిపించే ఈ భారీ విగ్రహం దేశంలోనే ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శ్రీమన్నారాయణుడి విశ్వరూప విగ్రహం అనేక విశేషాల సమాహారం. శివకేశవుల అభేదాన్ని చాటే విధంగా దర్శనమిచ్చే ఈ విగ్రహం 7 పడగల ఆదిశేషుని నీడలో ఉన్న శ్రీమన్నారాయణుడి విశ్వరూపం. విగ్రహంలో దర్శనమిచ్చే పసిడి కాంతులు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. శ్రీమన్నారాయణుడి విశ్వరూప విగ్రహంలో కూర్మపీఠంతో పాటు అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, దశావతారాలు, త్రిమూర్తులు, అమ్మవార్లు, ఆయుధాలు, ఊర్ధ్వలోకాలు, సముద్రాలు, మహావృక్షాలు గోచరిస్తాయి. అంతేకాదు ఇలా అనంత ప్రకృతితో పాటు సమస్త దేవతా గణాలు కూడా ఈ విగ్రహంలోనే దర్శనమిస్తాయి. ఇలా సమస్త గణాలు, ప్రకృతి, అనంత లోకాలతో దర్శనమిచ్చే నారాయణ విశ్వరూప తేజోమయ విగ్రహం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అందుకే ఈ విగ్రహం దేశంలోనే ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ముందుగా గర్భాలయంలో కొలువైన శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ కోదండరామస్వామిని ముందుగా దర్శించుకొని ఆ తర్వాత పై అంతస్తులో ఉన్న శ్రీ నారాయణ విశ్వరూప విగ్రహాన్ని దర్శించుకుంటారు. ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తున్న ఈ ఆలయం
ఇంకా వినాయకుడు, స్ఫటిక శివలింగం, వరాహస్వామి వంటి ఇతర దేవతా విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. కోదండరామస్వామి ఆలయంలో నిత్య పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరుగుతూ ఉంటాయి. చైత్ర మాసంలో వచ్చే శ్రీరామనవమికి ఇక్కడ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. అలాగే శ్రావణ, ఆశ్వేజ, కార్తీక ధనుర్మాసాల్లో వచ్చే ప్రత్యేక తిథులు, విశేష పర్వదినాల్లోనూ ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కనుక ఈసారి తప్పక బెంగళూరుకు వెళ్ళినప్పుడు శ్రీమన్నారాయణ విశ్వరూప విగ్రహాన్ని మనం కూడా దర్శించి ఆ స్వామివారి కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.